హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్లో భాగంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల నుండి అసలు విద్యా దృక్పథాలు అంటే ఏంటి, విద్యలో ఎన్ని రకాలు ఉన్నాయి, అలాగే దాంతోపాటు విద్యలో ఉండే ధోరణులు అండ్ సమస్యలు, వయోజన విద్య గురించి ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తామండి. సో ఈరోజు ఏంటంటే కమిటీలు, కమిషన్లు అండ్ సంస్థలు ఇంపార్టెంట్గా ఈ ఇయర్స్ ఉన్నాయి ఇందులో. సో ఇయర్స్ని జాగ్రత్తగా 1 or 2 times రిపీటెడ్గా వీడియోని చూస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ క్లాస్ వచ్చేసి ఎస్జిటి, ఎస్ఏ ఇద్దరికి కూడా యూస్ అవుతుందండి. అండ్ గురుకులాలకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా మనకు ఇయర్స్ అడుగుతారు. సో కమిటీలు, కమిషన్లు అండ్ సంస్థలు ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిందే. సో లేట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. అండ్ క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది లైక్ చేయండి, క్లాస్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫస్ట్ కమిటీలు అండ్ కమిషన్లు, సంస్థలండి. వేద విద్యాకాలంలో పాఠశాలను ఎలా పిలిచేవారంటే గురుకులాలుగా పిలిచేవారనమాట. సో వేద విద్యాకాలంలో పాఠశాలలను మనకి ఎలా పిలిచేవారండి, పాఠశాలని గురుకులాలుగా పిలిచేవారు. ఏ కాలంలో? వేద విద్యా కాలంలో. మీకు ఈ రాను టాపిక్స్కి రిలేటెడ్గా స్వాతంత్రం పూర్వము విద్య అనేది ఎలా ఉన్నది, దాని తర్వాత స్వాతంత్రానంతర విద్య ఎలా ఉండేది అనేది కంప్లీట్గా వీడియోస్ రూపంలో మీకు అందిస్తానండి. సో చూడండి, వేద విద్యా కాలంలో పాఠశాలను గురుకులుగా పిలిచేవారు. అండ్ ఉపనయనం అనే సంస్కారంతో ప్రాథమిక విద్య అనేది ప్రారంభమైంది. ఉపనయనం అనే సంస్కారంతో ప్రాథమిక విద్య అనేది ప్రారంభమైంది. జైనుల కాలంలో సమాజంలో ఉన్నతంగా ఉండే జినుడు ఉపాధ్యాయుడిగా ఉండేవారు. సో ఇంపార్టెంట్ బిట్ ఇది. జైనుల కాలంలో ఉపాధ్యాయుడిని ఇలా పిలిచేవారండి. సో జినుడు, ఆన్సర్ వచ్చేసి జినుడు అండి. జైనుల కాలంలో సమాజంలో ఉన్నతంగా ఉండే ఉపాధ్యాయులు ఉంటారు కదా, సో వారిని జినుడు అని పిలిచేవారు. జినుడు ఉపాధ్యాయుడిగా ఉండేవారు. వీరు ఎలా ఉండేవారు? ఉన్నతంగా ఉండేవాళ్ళు. నెక్స్ట్, బౌద్ధుల కాలంలో 8 సంవత్సరాల వయసులో పబ్బజ అనేటువంటి ఉత్సవంతో ప్రాథమిక విద్య అనేది ప్రారంభమవుతుంది. బౌద్ధుల కాలంలో ఏజ్లో పబ్బజ అనేటువంటి ఒక ఉత్సవము ప్రాథమిక విద్య అనేది స్టార్ట్ అవుతుందంటే 8 సంవత్సరాల్లో. అండ్ ఉత్సవం పేరేంటి? పబ్బజ. ఏ కాలంలో? బౌద్ధుల కాలంలో. క్లియర్ అండి. సో బౌద్ధుల కాలంలో 8 సంవత్సరాల వయసులో పబ్బజ అనేటువంటి ఒక ఉత్సవంతో మనకు ప్రాథమిక విద్య అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ముస్లిం విద్యా విధానంలో బాలుడికి 444 అనేది గుర్తుంచుకోండి. 444 అనేది ఏంటంటే మనకు 4 years ఉండాలి, అలాగే దాంతోపాటు 4th yearలో అబ్బాయికి ఉండాలండి. సో అబ్బాయి ఏజ్ వచ్చేసి 4 years, అలాగే 4 months 4 days. ఈ 444 అనేది గుర్తుంచుకోండి. 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజున బిస్మిల్లా ఖానీ అనే ఉత్సవంతో విద్యా ప్రవేశ వేడుక అనేది జరుగుతుందండి. సో ఇక్కడ ముస్లిం విద్యా విధానంలో బాలుడికి ఎన్ని సంవత్సరాలు ఎండాలంటే మనకు 444 అనే కోడ్ అనేది గుర్తుంచుకోండి. అండ్ ఏ ఉత్సవంతో స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ బిస్మిల్లా ఖానీ అనే ఉత్సవంతో స్టార్ట్ అవుతుంది. మరి బౌద్ధుల కాలంలో చూసుకుంటే అబ్బాయికి మనకు పిల్లలకు వచ్చేసి 8 సంవత్సరాలు ఉండాలి, అలాగే పబ్బజ అనే ఉత్సవంతో స్టార్ట్ అవుతుంది ప్రాథమిక విద్య అనేది. నెక్స్ట్, కమిషన్స్, కమిటీస్ చాలా ఇంపార్టెంట్ అండి. అది మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక్కోసారి మ్యాథ్స్ ద ఫాలోయింగ్స్ ఇస్తూ ఉంటాడు, మనకు ఇయర్స్ ఇచ్చేసి అక్కడ ఉండే కమిషన్ ఏంటనేది. సో ఇది చాలా ఇంపార్టెంట్. కొంచెం ఇయర్స్ను బాగా గుర్తుంచుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే 1498 తర్వాత భారతదేశంలో ఐరోపా విద్యా విధానం అనేది ప్రభావితం చేసింది. 1792లో చార్లెస్ గ్రాంట్ అబ్జర్వేషన్ అనే పుస్తకం రాశారు. ఈయన 1792లో చార్లెస్ గ్రాంట్ అనే అబ్జర్వేషన్ అనే పుస్తకము రాశారు. అబ్జర్వేషన్ అనే బుక్ రాసింది ఎవరండి? ఇక్కడ చార్లెస్ గ్రాంట్. ఇయర్ అంటే 1792లో. అలాగే 1813 భారత ప్రభుత్వ చట్టం విద్య కోసము కొంత డబ్బులు అనేది కేటాయించింది. సో ఎంత అంటే మనకి ఇక్కడ ₹1,00,000 అనేది చూసుకోవాలండి. 1813లో భారత ప్రభుత్వ చట్టం ఉంది కదా, సో విద్య కోసం ₹1,00,000 కేటాయించింది. మెకాలే మినిట్స్ ఆంగ్ల విద్యను సూచించారు. ఎప్పుడు? 1835. సో మనకు అక్కడ ఇచ్చిన కమిటీస్ దానికి పక్కనే మనకు ఇయర్ ఉంటుందండి. సో బాగా గుర్తుంచుకోవచ్చు. 1835 మెకాలే మినిట్స్ ఆంగ్ల విద్యను సూచించింది. సో ఈయన మెకాలే మినిట్స్ గురించి అప్కమింగ్ క్లాసెస్లో మనం చూద్దాము.
ఈయన దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారంటే మెయిన్గా ఆంగ్ల విద్యను సూచించారండి. నెక్స్ట్ 1854 వుడ్స్ డిస్పాచ్ సూచనల మేరకు ఉన్నత విశ్వవిద్యాలయాలు అనేవి ఏర్పడ్డాయి. చూడండి ఇక్కడ 1854 వుడ్స్ డిస్పాచ్ సూచనల మేరకు ఉన్నత విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. 1882 హంటర్ కమిషన్ ప్రాథమిక విద్యను స్థానిక సంస్థ నిర్వహించాలనేసి చెప్పింది. సో ఇప్పుడు మనం చేసే క్లాస్ అన్నీ కూడా కమిటీలు, కమిషన్లు అండ్ సంస్థలు అండి. సో మనకు అన్నీ కూడా ఈ వేలోనే ఉంటాయి. 1902 విశ్వవిద్యాలయాల కమిషను ఏర్పడింది. 1902లో విశ్వవిద్యాలయాల కమిషన్ ఏర్పడింది. 1911 గోపాలకృష్ణ గోఖలే ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉచిత నిర్బంధ విద్య పైన తీర్మానం ప్రవేశపెట్టారు. ఇలా చూడండి, గోపాలకృష్ణ గోఖలే గారు ఉచిత నిర్బంధ విద్య పైన తీర్మానం ప్రవేశపెట్టారు. ఎక్కడ అంటే ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఈయన 1911లో ఉచిత నిర్బంధ విద్య పైన తీర్మానం అనేది ప్రవేశపెట్టారు. ఎవరు ప్రవేశపెట్టారండి? గోపాలకృష్ణ గోఖలే. దేన్ని? ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో. దేని గురించి అంటే ఉచిత నిర్బంధ విద్య పైన తీర్మానం ప్రవేశపెట్టారు. నెక్స్ట్ 1917 కలకత్తా విశ్వవిద్యాలయాల కమిషను. సైమన్ కమిషన్లో భాగంగా ఉండే హాటాక్ కమిటీ 1929 అండి. హాటాక్ కమిటీ అంటే 1929 ఏర్పడింది. భారతదేశంలో ప్రాథమిక విద్యకు వృధా స్తబ్దత, దీని గురించి చూద్దాము. భారతదేశంలో ప్రాథమిక విద్యకు వృధా అండ్ స్తబ్దత సమస్యలు అవరోధంగా ఉన్నాయనేసి ఈ కమిటీ పేర్కొందండి. అలాగే ఇది ఇంపార్టెంట్, దేనైతే మనం ఇంపార్టెంట్ అని పెట్టామో వన్స్ ఒకసారి చూడండి. 1937లో బ్రిటిష్ విద్యా విధానానికి వ్యతిరేకంగా మహారాష్ట్ర వార్ధ అంటేనే మనకు మహాత్మా గాంధీ అనేది గుర్తుంచుకోండి. ప్రాతిపదిక విద్యను ప్రారంభించారు. చూడండి, బేసిక్ ఎడ్యుకేషన్ విద్యను ప్రారంభించిన వారెవరు ఇక్కడ? మహాత్మా గాంధీ అండి. ఎక్కడ అంటే మహారాష్ట్రలోని వార్ధాలో. ఇయర్ కన్నా చూసుకుంటే 1937లో ఏ ప్రభుత్వానికి, ఏ విద్యా విధానానికి ఈయన వ్యతిరేకంగా పోరాడారంటే బ్రిటిష్ విద్యా విధానానికి వ్యతిరేకంగా మహారాష్ట్ర వార్ధాలో మహాత్మా గాంధీ ప్రాతిపదిక విద్య, బేసిక్ ఎడ్యుకేషన్ విద్యను ప్రారంభించారు. నెక్స్ట్ వన్ 1937 హెబర్ట్ వుడ్ కమిటీ అనేది ఏర్పడింది. 1944లో సిఏబిఈ జాన్ సార్జెంట్ నేతృత్వంలో సార్జెంట్ రిపోర్ట్ను ఏర్పాటు చేసింది. ఇది ఇంపార్టెంట్. 1948 సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు యూనివర్సల్ ఎడ్యుకేషన్ కమిషన్ ఉన్నత విద్యలో మార్పు రావడం కోసం రాధాకృష్ణన్ చెప్పారు. చూడండి ఇక్కడ 1948 సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్స్ ఇన్ ఎడ్యుకేషన్ కమిషను ఉన్నత విద్యలో మార్పు రావడం కోసం రాధాకృష్ణన్ చెప్పారు. సో ఇది అండి ఈరోజుకి ఇది చాలు. ఎందుకంటే ఇయర్స్తో మనము కమిటీలు, కమిషన్స్ అండ్ సంస్థలు అనేది నేర్చుకుంటున్నాం కాబట్టి మెయిన్గా ఇయర్స్ ఇస్తారు. సో కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ క్లాసెస్లో రిమైనింగ్గా ఉండేవన్నీ కూడా నేర్చుకుందాము. ముదిలియార్ కమిషన్ గురించి, దుర్గాబాయి దేశ్ముఖ్, చాలా ఉన్నాయి. ఇంకా మీరు నేర్చుకోవడమే అండి. సో చాలా ఇయర్స్ ఇక్కడ డీటెయిల్గా మీకు రాయడం అయితే జరిగింది. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నానండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో పిఏఈలో మనకు 5 మార్క్స్ అయితే ఉంటాయి 10 క్వశ్చన్స్తో. సో వెరీ ఇంపార్టెంట్ పిఏ అనేది. జాగ్రత్తగా చూస్తూ ఇయర్స్ గుర్తుంచుకోండి. అప్కమింగ్ క్లాసెస్లో డీటెయిల్గా మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. మీదే ఇంకా లేట్, ప్రతిదీ కూడా పాస్ చేసుకొని నోట్స్ రాసుకోవడానికి అయితే ట్రై చేయండి.